ముందు కొంతమందిని కాంట్రాక్ట్ పీరియడ్లో ఉన్న వాళ్ళని వైసీపీ ప్రభుత్వం రెగ్యులర్ చేయడం జరిగింది. అది కేవలం హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని మాత్రమే చేయడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ అసిస్టెంట్లు, మళ్ళీ ఇంకా అదర్ పారామెడికల్ స్టాఫ్ని చేయడం జరిగింది. వాళ్ళల్లో ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్ అయ్యి ఉండలేదు. 2010 వైసీపీ ప్రభుత్వం చెప్పిన షాక్ ఏంటంటే 2014 ముందు ఉండేవాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్ట్ లో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని పరిమితి పెట్టడం జరిగింది. ఆ పరిమితిలో నేను ఎన్ఆర్హెచ్ఎంలో గత ప్రభుత్వం 2011లో నన్ను ఎన్ఆర్హెచ్ఎంలో తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను రెగ్యులర్ అయి ఉండలేదు. అలా మా సెలక్షన్ లిస్ట్లో మాత్రం 450 మెంబర్స్ ఉన్నారు. దానివల్ల నేను రెగ్యులర్ అయి ఉండలేదు. నేను కూడా ఒక మెంబర్ని దానిలో. కాబట్టి అప్పుడే ఎగ్జామ్ రాసాం మేమంతా. ఇప్పుడు ప్రభుత్వం 2014 ఎన్ఆర్హెచ్ఎంలో ఉండేవాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని అందరినీ చేయాలి. రెగ్యులర్ ఎన్ఆర్హెచ్ఎంఏ కాకుండా ఎన్ఆర్సి, ఎస్ఎన్సి అందరూ ఉన్నారు. గత 2014 ముందు అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని గౌరవనీయులైన ప్రభుత్వానికి నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఏ విధమైన పరిమితులు పెట్టకుండా కాంట్రాక్ట్ పీరియడ్లో ఉన్న అందరి స్టాఫ్ నర్సుల్ని రెగ్యులర్ చేయవలసిందిగా నేను సవినయంగా గౌరవనీయులైన ప్రభుత్వాన్ని కోరుతున్నాను.